వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,38,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ అయితే 2,15,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఇది రైట్ టైమా కాదా, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ శర్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా చిన్న పాప ఆడపిల్ల ఎవరైనా పుడితే ఫ్యూచర్ అమ్మాయి పెళ్లి కోసం ఇప్పటి నుంచే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి పెళ్లి టైంకి? సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 2-3 మెథడ్స్ ట్రెడిషనల్గా ఫాలో అవుతూ ఉంటాము. ఐదర్ కాయిన్స్ కొంటూ ఉంటారు, చాలామందికి కాయిన్స్ కొనే హ్యాబిట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 1 గ్రాము ఎంతో కొంత గోల్డ్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కొన్ని కాయిన్స్ని అక్యుములేట్ చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది ఏంటి అంటే బిస్కెట్లు కొంటూ ఉంటారు. లేదా కొంతమంది ఏం చేస్తుంటారంటే సరే మనం ఒకేసారి కాదులే, మనకి ఎంతో కొంత తరుగు మెరుగు కూడా ఏదో కలిసి వస్తుంది కదా అని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ స్కీమ్స్ ఏదో ఉంటాయి కదా, గోల్డ్ స్కీమ్స్ కట్టి ఇయర్ ఎండింగ్లో ఏదో ఆర్నమెంట్ కొనేస్తారు. ఏదో ఒక రకంగా నా ఆడపిల్ల పెళ్ళి అయ్యే టైం కల్లా, మా పాప చిన్నదే కానీ పెద్దగా అయ్యే టైం కల్లా నేను కావాల్సిన గోల్డ్ అంతా కూడా సమకూర్చాలి. ఇది ఒక్కసారి చేయలేం, దానికి తోడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నేను ఇప్పటి నుంచో కొద్దిగా కూడబెడితేనే ఆ టైంకి నా అమ్మాయికి ఏదో ఒకటి అందజేయగలుగుతాను ఒక ఆశతోటి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇందులో ఉండేటువంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అక్యుములేషన్ ఆఫ్ గోల్డ్ ఫర్ ఎ గోల్డ్ చైల్డ్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. You see, despite of any religion in India or in the world, gold is common for girl. Right? ఈ ప్రపంచంలో బంగారం అనేది సహజం. అది భారతదేశంలో డిస్పైట్ ఆఫ్ ఎనీ రిలీజన్ అందరూ గోల్డ్ వాడతారు. సో మ్యారేజ్ టైం కల్లా కావాల్సిన గోల్డ్ అక్యుములేట్ చేయాలని చెప్పేసి అందరికీ ఉంటుంది. కానీ ఆ గోల్డ్ అక్యుములేట్ చేసే విధానంలో చేసేటువంటి మిస్టేక్స్ వల్ల వాళ్ళు కొంత వెల్త్ని కోల్పోతూ ఉంటారు. ఫస్ట్ మిస్టేక్, చిన్నప్పటి నుంచే ఏదో ఒక ఆర్నమెంట్ చేయించేసుకుంటూ పెట్టుకుంటే పెద్ద అయ్యేటానికి మనకు పెద్ద ప్రెషర్ ఉండదని చెప్పేసి ఆర్నమెంట్ చేయించే వాళ్ళు కొంత బ్యాచ్, అందరూ చేస్తున్నారు అనట్లే, మనకు 100% అంటే అందులో కొంత బ్యాచ్ అది ఉంటుంది. సో వాళ్ళ దగ్గర జరిగే మిస్టేక్ ఏంటి, ఈ వయసులో మీరు ఒక ఆర్నమెంట్ చేపిస్తే 25 ఏళ్ల తర్వాత నీ కూతురు ఆర్నమెంట్ వేసుకుంటుందని ఎవరు చెప్పారు? మోడల్ పాతది అవ్వచ్చు, పాడవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. రైట్? అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ దాన్ని రీమేకింగ్కి తీసుకెళ్ళి లేదా ఎక్స్చేంజ్కో తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి మళ్ళీ మార్చాలి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఛార్జ్ మళ్ళీ మిస్ అవుతున్నారా? మళ్ళీ తరుగులు మెరుగులు మేకింగ్లు మళ్ళీ అన్నీ పడుతున్నాయా? 20-30% రైట్, మళ్ళీ పోతుందా? వెల్త్ పోగొట్టుకున్నారా? ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఏది? ఇంకోటి వచ్చేసరికి ఆ కాయిన్స్ బిస్కెట్లు ఇవన్నీ అక్యుములేట్ చేయడం. ఇట్లా నేను ఆర్నమెంట్ కాదు, ఒకేసారి కాయిన్లు బిస్కెట్లు ఒకేసారి అన్నీ కలిపి నేను ఆర్నమెంట్ చేయించుకుంటానని మీరు ప్రిపేర్ అయ్యారా అనుకోండి, అసలు బిస్కెట్ ఎందుకు కొనాలి, కాయిన్ ఎందుకు కొనాలి? ఇన్వెస్ట్మెంట్ కోసం. ఎందుకు? మీరు ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా? ఇప్పుడు మీరు బిస్కెట్ కొన్నా గోల్డ్ కొన్నా 3% జిఎస్టీ, ఎంతో కొంత కాయిన్కి మేకింగ్ ఛార్జెస్ ఇస్తాడు, సమ్ పర్సంటేజ్ బేసిస్ పాయింట్స్. మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ కొంత కోత పడుతుంది, కొంత. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్ ఇష్యూవా, ఇంట్లో పెట్టుకుంటే భయమా, ఎక్కడికి పోద్దో తెలియదా, మళ్ళీ దానికి ఒక బ్యాంక్ లాకర్ కొనాలా, రెంట్కి తీసుకోవాలా బ్యాంక్ లాకర్ని, మళ్ళీ ఇది ఒక టెన్షనే కదా. మళ్ళీ పోనేమన్నా మీరు కాయిన్ తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఆమె లోన్ ఇస్తాడా గోల్డ్ కాయిన్కి? బిస్కెట్కి వాడికి లోన్ రాదు, కాయిన్కి ఏమైనా కొంతమంది ఇస్తున్నారు ఐ డోంట్ నో, కానీ బిస్కెట్కి అయితే లోన్ కూడా రాదు, దేనికి పనికి రాదు అది. మరి ఎందుకు ఇంకా బిస్కెట్ చేయించుకోవడం? దాని బదులు ఆన్లైన్లో మీరు ఎంత చేసుకుంటే అంత, నెలకు 5,000, 10,000, 2,000, 1000, 500, ఎంతైతే అంత ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కదా. ఈటీఎఫ్, ఓన్లీ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ కాదు. ఈ ఫోన్పేలు పేటిఎంలో ఉండేవి రెగ్యులేటెడ్ కాదు, మోసపోకండి అవి చూసి. వాళ్ళు జెన్యున్గానే ఇప్పుడు పనిచేస్తుండొచ్చు కాచా, బట్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్ ఆన్ ఇట్, అది ప్రాబ్లం. ఈటీఎఫ్లు కొనుక్కుంటే సెబీ రెగ్యులేషన్ ఉంటుంది. ఇక్కడ ఎంత గోల్డ్ కొంటున్నా వాళ్ళు అంత రిజర్వ్ మెయింటైన్ చేస్తారు. అక్కడ దే హ్యావ్ టు మెయింటైన్ ద రిజర్వ్ అంత గోల్డ్కి. దానికి తోడు ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ అని 2 కాంబినేషన్లో కూడా ఫండ్స్ వచ్చాయి. 50% గోల్డ్లోకి వెళ్తుంది, 50% సిల్వర్లోకి వెళ్తుంది. సిల్వర్ పెరుగుద్దా రేటు, గోల్డ్ పెరుగుద్దా రేటు మనకు తెలియదు కదా. ఈ ఒక్క నెల చూస్తే దాదాపుగా గోల్డ్ 8-9% పెరిగితే సిల్వర్ 25% పెరిగింది. అదే 50-50 కాంబినేషన్ ఇన్వెస్ట్ చేసుకుంటుంటే మీ రిటర్న్స్ కూడా యావరేజ్ అయి ఉంటాయి కదా. నాకెందుకు సిల్వర్, కొంతమంది అడిగితే సార్ నాకెందుకు సార్ సిల్వర్, నేను గోల్డ్లో పెట్టుకుంటానంటే, సార్ మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బయటకు వచ్చిన తర్వాత సిల్వర్ ఏం చేయించుకుంటారా? అక్కడ అమ్మి గోల్డ్ చేయించుకోండి. అవును, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే సిల్వర్ ఏం చేయించుకోవడం అవసరం లేదు కదా. ఎవడని అడిగాడు అది, అక్కడ అమ్మితే వచ్చిన డబ్బులతో గోల్డేగా చేయించుకునేది, అంతే కదా. సో ఎన్ని గ్రాములు కావాలి, 100 గ్రాములు కావాలా, 200 గ్రాములు కావాలా, 250 గ్రాములు కావాలా, ఒక టార్గెట్ పెట్టుకొని నెలకి ఇంత అని చెప్పేసి డిసిప్లిన్ తోటి ఆ ఈటీఎఫ్లో వాటిల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోతూ ఉంటే అన్ని గ్రాముల లెక్కలు మీకు అలవాటు అయిపోద్ది. ఏముంది, ఇప్పుడు మీ దగ్గర ఒక 13 లక్షలు ఎంత, ఇప్పుడు ఎంత ఉంది గోల్డ్? 1,33,000, 1,38,000 ఈటీఎఫ్లో పెట్టారనుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు బయింగ్ 10 గ్రామ్ ఆఫ్ గోల్డ్ కదా, ఈక్వల్ టు దట్ కదా. ఇన్ఫ్యాక్ట్ ప్యూర్
24 క్యారెట్ 100% genuine and guaranteed with high liquidity. Within no time sell there, get the exact market price. బేరాలు సాగాలి, ఇక్కడ ఏం సాగవు, మార్కెట్ ఎంత ఉందో అంతే. ఆ ప్రైస్ ఎంత ఉంటే అంతే, ఇందులో మోసం లేదు, దగా లేదు, ప్యూర్ గోల్డ్, రైట్? సో ఈటీఎఫ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. వై డూ యూ చూస్ ఆల్ దిస్ ఫిజికల్ గోల్డ్? ఇదంతా కూడా యు ఆర్ క్లియర్ ఇట్ ఇస్ ఫర్ ఫ్యూచర్. వెన్ యూ ఆర్ క్లియర్ ఇట్ ఇస్ ఫర్ ఫ్యూచర్, డోంట్ గో ఫర్ దట్. లేదు ఇప్పుడు ఫంక్షన్ ఉంది కొనాలంటే కొనుక్కోండి. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఇంకా మంచి స్ట్రాటజీ ఏంటి అని అంటే, గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండదు. ఇప్పుడు బుల్ ర్యాలీ, మార్కెట్కి బుల్ ర్యాలీ వచ్చినప్పుడు ఏమైనా గోల్డ్ గురించి మాట్లాడారా? నో వన్ స్పోక్డ్ అబౌట్ గోల్డ్ ఆర్ సిల్వర్ దోస్ డేస్. 2022కు ముందు అసలు ఎవడు పట్టించుకోలే. అది పెరిగింది కానీ ఎవడు పట్టించుకోలే. ఎందుకు? మార్కెట్ ఇంకెక్కువ పెరిగింది కాబట్టి. 2020 కంటే ముందు అసలు ఎవడు పట్టించుకోలే గోల్డ్ని. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నారు గోల్డ్ గురించి. ఎందుకు? పెరిగిన విధానం చూసి మైండ్ పోయింది అందరికీ. అసలు మామూలు పెరుగుడు కాదు, పిచ్చి పిచ్చిగా ర్యాలీ అయింది గోల్డ్. ఎస్, ఇప్పుడు బేసిక్గా ఎవ్రీ టైం ఇదే బుల్ ర్యాలీ ఉంటుందా? ఉండదు కదా. సైక్లికల్ ఉంటుంది కదా. సో మల్టీ అసెట్ ఫండ్ కొనుక్కోవచ్చు కావాలంటే. మల్టీ అసెట్ ఫండ్ పని ఏంటి? 25% గోల్డ్ వరకు వెళ్తారు, 25% డెడ్ బాండ్స్ పెడతారు, కొంత ఈక్విటీ పెడతారు. దే విల్ రొటేట్ అమాంగ్ ద ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్. సో విల్ గెట్ ద బ్యాలెన్స్డ్ రిటర్న్. 12% అంటారా? ఇంకెక్కువ కూడా రావచ్చు, ఇంకెక్కువ ఉన్నాయి మల్టీ అసెట్ ఫండ్స్ ఇప్పుడు రిటర్న్. ఓకే, అన్నీ పెరిగినాయి కదా. ఈక్విటీ బాగుంది, గోల్డ్ బాగుంది, డెట్ బ్యాలెన్స్ చేసింది, బాగా పెరిగింది. లేదు ఇంకో కొన్ని ఫండ్స్ ఉంటాయి, సిల్వర్ బాగా పెరుగుద్దా, గోల్డ్ బాగా పెరుగుద్దో మనకు తెలియదు. అవును. యాక్టివ్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్, పేరుని చెప్పడం ఎత్తుక్కోండి. వీ కాంట్ సజెస్ట్ దట్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్, అవసరాన్ని బట్టి సిల్వర్లో ఎక్కువ పెట్టాలా, గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, దే విల్ డిసైడ్. అవుట్ ఆఫ్ 100%, 20% ఇస్ ఫిక్స్డ్ ఇన్ గోల్డ్, 20% ఫిక్స్డ్ ఇన్ సిల్వర్. బ్యాలెన్స్ 60%లో ఏది ఎటు మార్చాలో దే విల్ డిసైడ్. 60% సిల్వర్ ఉండి 40% గోల్డ్ ఉండొచ్చు, 70% గోల్డ్ ఉండి 30% సిల్వర్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ దే విల్ డిసైడ్. వీ డోంట్ నో స్ట్రక్చర్ ఎప్పుడు మారొద్దు, దోస్ పీపుల్ను. సో వాళ్ళకి ఇంకా బెటర్గా తెలుస్తుంది కదా. సో వాళ్ళు ఇంకా యాక్టివ్గా బ్యాలెన్స్ చేస్తారు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి. ఒకటే అసెట్ క్లాస్ కాకుండా, ఒకటే దాన్ని యూస్ మోసపోకుండా, యూ హ్యావ్ అదర్ కూడా ఉన్నాయి కాబట్టి యూ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఓకే, ఓకే. నిజంగా గోల్డ్ పెరుగుద్ది అని అంటే అసలు గోల్డ్ ఎందుకు పెట్టాలి? గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో పెట్టాలి. దెర్ ఈస్ ఎ ఫండ్. గోల్డ్ 100% పెరిగితే గోల్డ్ మైనింగ్ కంపెనీస్ 200% పెరిగాయి. దెర్ ఈస్ ఎ ఫండ్, అది కూడా వాడుకోవచ్చు. చివరని ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మాట్లాడుకుంటే. ఎందుకు ఒకటే ట్రెడిషనల్ వేలో వెళ్ళిపోతుంటాం, అందులోనే పెట్టాలి, ఇందులోనే పెట్టాలని. గోల్డ్ పెరిగేదని మనం ఆపలేము, అది మన చేతుల్లో లేదు. తగ్గేటప్పుడు కూడా మనం ఆపలేము, చేయలేము. మన పల్లెల్లో ఏంటంటే డిసిప్లైన్డ్గా లాస్ లేకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.